ఎడారిలో సెలయేర్లు జనవరి 31వ తేదీ. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. డాక్టర్ ఎడ్వర్డ్ సల్లివన్ తన సందేశం కోసం ఈ వాక్య భాగాన్ని ఎంచుకున్నాడు. ఒక్కో గుమ్మం ఒక ముత్యం. పరలోక జీవితంలోనికి ప్రవేశించే ప్రతి ద్వారము ఒక ముత్యం. ముత్యం అంటే ఏంటి? ఒక ఆల్చిప్పలో గాయమైంది. బహుశా ఒక ఇసుక రేణువు ఆ గాయంలో ఇరుక్కొని ఉంటుంది. ఎక్కడైతే గాయం వల్ల పగులు ఏర్పడిందో ఆ చోటును బాగు చేయడం కోసం వనరులన్నీ అక్కడికి చేరుకుంటాయి. పగులు ఏర్పడిన చోట మూసివేయబడ్డాక పుండు మానిపోతుంది. మానిపోయిన పుండు మీద ఒక ముత్యం ఏర్పడుతుంది. ఆల్చిప్ప పగిలిన చోటికి వనరులన్నీ చేరగా అక్కడొక అందం ఆవిష్కరించబడుతుంది. ముత్యం అంటే మానిపోయిన గాయం. గాయం లేకపోతే ముత్యము లేదు. మన జీవితాల్లో సంభవించే దురదృష్టకరమైన సంగతులు ఆశీర్వాదాలుగా, గాయాలు అమూల్యమైన ముత్యములుగా ఎలా మార్చబడతాయో చూపుతూ వచ్చాడాయన. ఎంతో దుఃఖకరమైన అవిటితనం సహా జీవితాన్ని కాపాడే శక్తిగా మారుతుంది. ఆ తర్వాత లాస్ట్ డేస్ ఆఫ్ పోంపీలోని అంధురాలైన నిదియా అనే బాలిక గురించి ఒక కథ చెప్పాడు. ఆమె తన అంధత్వం గురించి ద్వేషం పెంచుకోలేదు. అలిగి ఇంటి దగ్గరే కూర్చోలేదు. బ్రతకడం ఎలాగో నేర్చుకుంది. తనకు చేతనైనంత వరకు తన జీవనోపాధి తానే చూసుకునేది. అప్పుడే ఒక భయంకరమైన రోజు వచ్చింది. వెసూవియస్ అనే అగ్నిపర్వతం బద్దలైపోయిన రోజు. దట్టమైన పొగ, బూడిద ఎగిసిపడుతుండగా పట్టణమంతా చీకట్లు కమ్ముకున్నాయి. భీతి చెందిన ఆ నగర పౌరులు చీకటిలో కళ్ళు కనిపించక అటూ ఇటూ పారిపోయే క్రమంలో దారి తప్పిపోయారు. అయితే నిదియా ఎక్కడా తప్పిపోలేదు. తానింతవరకు మోస్తున్న గుడ్డితనము అనే సిలువ కారణంగా స్పర్శ, వినికిడి ద్వారా ఏ దారిన ఎలా వెళ్లాలో తనకు తెలుసు. గనుక ఇప్పుడు ఆమె నేరుగా తనకెంతో ప్రియమైన వ్యక్తిని కాపాడడానికి వెళ్ళింది. చీకటిలో కూడా వేగంగా ఖచ్చితంగా నడవడం నేర్చుకున్నందువల్ల తన అవిటితనాన్నే ఆయుధంగా మార్చి ఆ చీకటి గడియలో దైవానుగ్రహంగా మారింది. ఒక్కో గుమ్మం ఒక ముత్యం. ప్రతి దురదృష్టం, ప్రతి వైఫల్యం, ప్రతి నష్టం మార్పు చెందగలదు. దేవుడు మన దౌర్భాగ్యాలన్నిటినీ దైవానుగ్రహాలుగా మార్చగలడు. గనుక యేసు నేరస్తుని అవమానానికి చిహ్నంగా ఉన్న సిలువను దేవుని ప్రేమకు గుర్తుగా మార్చాడు. ఆయన ఎవడో నేను ఎరుగను అని చెప్పిన పేతురును సాహసోపేతమైన బండలాంటి మనిషిగా మార్చడానికి ఒక గాయం అవసరమవుతుంది. గాయం లేకపోతే ముత్యం లేదు. జీవితపు ఎదురు దెబ్బలలో నుంచే మనకు ఖరీదైన బహుమానాలు వస్తాయి. ఒక వ్యక్తిని జీవితం మట్టి కరిపిస్తుందా లేక మట్టిలో మాణిక్యంలా మెరుగులు పెడుతుందా అనేది అతడు దేనితో చేయబడ్డాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.